ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా 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 ఏమైందే పిలితే మాట్లాడు. ఏమైందే సప్పుడు చేయవు? నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా? నువ్వు తెచ్చిన కొద్దీ నేను తినుకుంటుంటానా బెల్లం గడ్డ. రేపటి నుంచి సమ్మకల పుణ్యమే కదా, ఆలీలు వంచి పెడతారు, నేను తెచ్చి పెడతాది నీకు. గీక మతలకైతే ఏం తక్కువ లేదు. నన్ను ఎందుకు మందలిస్తాను? నాతో ఎందుకు మాట్లాడతాను? నేను ఏమన్నా నిన్ను? ఏమన్నావా? రాత్రి ఏమన్నావో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఏదో కోపంలో అన్న తీయరాదే, గదానికే గంత కోపమా? పొయ్యంటి పెట్టి నీళ్లు పెట్టు, నేను తానం చేస్తా. నేను పెట్టా, నేను చెయ్యా, నన్నేం అడగకు. నీకే ఉంటుందా కోపం? మాకు రాదా? సరే, ఇప్పుడు నీ కోపం తగ్గాలంటే నేను ఏం చేయాలో చెప్పే. ఇగో గా ఎన్కొన్నోళ్ళ కట్ట మిషన్లా పనున్నదట, పోయి అడిగిరాపో, పనికి పోదు. గా లేబర్ పనికి ఎవరు పోతారే? గా పనికి నేను పోవన్నా? నేను పోను, నాకు అవసరం లేదు. ఆ పనద్దు ఈ పనద్దని 6 నెలల నుంచి అట్టుగానే ఉండబడుతుంది. ఇల్లు ఎట్లా వెళ్ళాలి చెప్పు? నా రెక్కల కట్టం మీద ఇంకెంతకన్నా వెళ్ళదీయాలి? ఒక్కసారి ఆలోచించు. అబ్బా ఏందే పొద్దునే నీ లొల్లి మళ్ళా మొదలు పెట్టినావా? నేను చేయలేకనానే, నాకు దగ్గ పని దొరుకుతలేదు. నేనేం చేయాలి చెప్పు? పని దొంగనని అట్టిగా నన్ను ఫెయిల్ చేయబడుతుంది. నేను ఫెయిల్ చేస్తే నాకేమొస్తా చెప్పు? పని చేసుకుంటే బతుకుతామని చెప్తాన్నా. ఏ పని అయితే ఇంత కష్టం చేసుకొని బతకడానికి? జరని దండం పెడతాగా కట్ట మిషన్ల పనికి. సప్న, నీ సెంటిమెంట్ మాటలతోటి నాకు పిజ్జా లేపకే. నాకు దగ్గ పని దొరికే వరకు నేనేం పని చేయ గంతే. గట్లా అంటే ఎట్లా? చేసి చేసి నా పానం పోవట్టే. కొంచెం కూడా ఆసరి కాకపోతే మనం ఎట్లా బతుకుడు చెప్పు? ఇగో నువ్వు చెయ్యకు, నన్ను అనకే. నేను అనొద్దు, పని చెయ్యొద్దు అంటే మరి ఏం తిని బతుకుదాం? బా ఓ చిప్ప పట్టుకుని అడుక్కుందాం. ఛీ, నీ దగ్గరికి వచ్చి మాట్లాడు, నాదే తప్పే. ఇగో ఏంది? తోటోళ్ళందరూ సమ్మక్కను పెట్టుకుంటారు, మనం కూడా పెట్టుకుందాం. పెట్టు, దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇంట్లో ₹1 లేదు, దేవునికి ఎత్తే అట్టుగానేనా? ఇలా 10 తారీఖు చిట్టి పైసలు కూడా ఇంకా కట్టలే. నువ్వు ఏ తనగా నీ రెక్కల కష్టం అవి లేవా? అవిటితో పెట్టు. పనులు లేక దగ్గర దగ్గర 15 రోజులు అవుతుంది. 1-2 బ్లౌజులు కుడితే ఏం మిగులుతున్నాయి? అయితే ఇప్పుడు నేనేం చేయాలనే? ఎవరినన్నా ఒక 2000 బదులు అడుగు. నేను అడిగా, నేను దేను పెడితే పెట్టు, లేకపోతే లేదు. నువ్వే వాళ్ళని అడకరాపో. ఎవరిని అడగబుద్ధి కాకుంటే మీ అవ్వగారింటికి పోయి అడకచ్చుకో, ఊరికే నన్ను ఉరియకు. అప్పుడో ఇప్పుడో మా అమ్మ దగ్గర పట్టుకే మనం ఇట్లున్నాం అంటే మీ అవ్వగారు పెడితేనే నేను బతుకుతున్నానే. ఇంకొకసారి ఇట్లా మాట్లాడామనుకో, నీ ఈపుకు దెబ్బలు తప్పాయి బిడ్డ. నువ్వు అడుగుమంటే అడగవు, నేను ఎవరినని అడగాలి? ఇక ఏం చెయ్యాలి? పోయి మా అమ్మగారింటి కంచె తెచ్చుకుంటా. తెచ్చుకోపో. నా రాత అడిగాను, నా రాత గిట్ల తలగబడ్డది, ఎవరినైనా ఏం లాభం? అమ్మా 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 నా బిడ్డ వచ్చినట్టు. ఇప్పుడే వస్తానా బిడ్డ?
2 రోజులు అయ్యింది, ఇక 2 రోజులు కదా. ఎట్లయితే అట్ట తాగేద్దాం, దేనికసి ఎట్లయితే గట్లా కానీ. నీ ఎవర్రా ఈ సెట్ తోల పెట్టిండు, దానంతా సాగలేదా మీకు? నేను వస్తున్నాను తెలియదా మీకు? నీ ఎవరి నాకే అడ్డం పెట్టిరా మీ చెట్లు. సప్నా సప్నా, నా లుంగినే లుంగి కట్టుకుంటాను నేను. సప్నా రాయ బయటికి, నేను లుంగి కట్టుకోలే. లుంగినే ఏమైంది? ఇది ఏం చేస్తుంది దీంట్లో? మళ్ళా తాగొచ్చిండు కదా, పైసలు ఎక్కడే? అంటే గ్రూప్లో పైసలు కట్టకుండా ఆ పైసలతో తాగొచ్చిండా? లుంగిదే శరీరత్తులే అని చెప్తే లుంగిదేమో. నీ తాగుడేంది ఊగుడేంది? అసలు నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు తాగొచ్చినావు? నేను తాగుతా ఊగుతా, నువ్వే బతివే నన్ను అడగడానికి. బాగాలేదేమో నీకు. నేనిచ్చిన పైసలతో తాగి మళ్ళీ నన్నేమతి అంటున్నావా? సిగ్గనిపిస్తలేదా? ఏయ్ మంచిగా మాట్లాడు బిడ్డ. నీ అవ్వ ఈపు బొక్కలు మొత్తం సాబేతా. మంచిగానా? మంచిగా ఎట్లా వస్తాయి? ఇంట్లో 1 రూపాయి లేక గోస పడతానా నేను? నీకు ఎట్లా తాగబుద్ధి అయింది? చిన్న మెత్తు పని లేదు, రూపాయి సంపాదన లేదు, మనిషివేనా నువ్వు? చీ చీయా, నేను నన్నే సీదరించుకుంటావానే? నువ్వేంట నీ బతికేంతే? పెళ్ళాన్ని ఎట్లా సాగాలో చేత కాదు కానీ కొట్టడానికి మాత్రం బగ్గురు కత్తన్నావు. ఇప్పుడు గ్రూప్ పైసలు మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? పనికి శాతం కాను వీళ్ళగ్గం ఎందుకు చేసుకున్నావు? ఊకున్నా కొద్దీ నోరు బాగాలేతాంది. నోరు మూసుకొని ఉంటావా? ఏంది నీ సంగతి? ఎందుకు కావాలి? ఇప్పుడు ఏం పని చేసి అట్లకొచ్చిందని దాగొచ్చినావు? ఏం ఉద్ధరిద్దామని దాగొచ్చినావు? నీ అవ్వ నోటికి అద్దు లేకుండా అంటానేవేందే? నేను మొగోడిని, తాగుతా తిరుగుతా, నా ఇష్టం. నీకు ఉండబుద్ధి అయితే ఉండు, లేకుంటే మీ అమ్మగారింటికి వీకు. నీ అమ్మని గిట్లగానే నీ సంగతి చెప్తా తాగు బిడ్డ. వీడికలు వీకు కళ్ళ కనబడ. అయ్యో నా బిడ్డ పొద్దుగాలనే మళ్ళీ వస్తుంది. ఏమైందో బ్యాగ్ కూడా తెచ్చుకుంటాను. ఆగు బిడ్డ, ఏంది ఊకో? లొలిగిట పెట్టుకున్నారా? లొలి పెట్టుకున్నారా? చదువుకున్నాడు, నా బిడ్డను మంచిగా చూసుకున్నాడు సంబరపడితే, కానీ ఇంత సాత కానడం నాకు తెలియదు. రాత పాడగానికి ఇంత పాపం రాత రాతి దేవుడా. ఆకలి కాబట్టి తిందామంటే అన్నం ఉన్నా కానీ కూర ఏం లేకపోయా.
ఏదైనా కూరగాయలు తెచ్చుకొని అనుకుందామంటే జేబులో ₹1 లేదు. మా సప్న ఉంటే ఏదో ఒకటి తెచ్చి అంటిపెట్టు. అది పోతే వెళ్తాను దాని విలువ. సపరేట్గా పోయి మా సప్న నేను తీసుకొచ్చుకుంటా. సప్న సప్న కాయ మన ఇంటికి పోదాం. సప్పుడు ఏమైంది? పోదాం. నా బిడ్డని నేను దోలా, అది రాదు. సప్న నిన్నే నడువు పోదాం. నా బిడ్డ చేసిన తప్పేందో చెప్పి తీసుకపో. ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు? నేనే కొంచెం తొందరపడ్డా, ఇంకెప్పుడు అట్లా చేయ. సప్న రాయే పోదాం. ఈ 3 రోజులకు 4 రోజులకు కొట్టుడేందో తిట్టుడేందో దాని తప్పేందో నలుగురు తీసుకొచ్చి మెప్పించి తీసుకపో. అమ్మా నువ్వు ఎన్ని మాట్లాడినా ఆయన తప్పుగా అర్థం చేసుకుంటాడు తప్ప అర్థం చేసుకోడమ్మా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నోరు మూసుకొనే ఉన్నా. నీ విలువ కాపాడడానికి నా నోటితో నేనే అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిన. నేను కారం మెతుకులు తినుకుంటా కూడా కడుపు నిండా తిన్నా, సంతోషంగా ఉన్నా అని మా అమ్మకి ఎన్నో చెప్పిన. ఒక భార్యగా నిన్ను గెలిపేయడానికి ఎంతో ఆరాటపడ్డా, కానీ నా ఆరాటానికి అర్థం లేదని, అసలు నీ దగ్గర నాకు విలువే లేదని అర్థమైంది. బిడ్డను బావ కొద్ది ప్రేమ కొద్ది సాదుకుంటాం అనుకున్నా గాని ఇట్లా ఏడిపించి కూడా చేస్తామని అనుకోలే నేను. నా బిడ్డ నువ్వు తీసుకుపోవాలంటే నలుగురు తీసుకొచ్చి నువ్వు మెప్పించి తీసుకుపో. రా బిడ్డ. వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు? నా ముఖం చూసి ఎవ్వరు రారు. నేను పందొంగనని సాతగానని అందరికీ ఎరికే ఊళ్ళే. నా మీద జాలిపలు వచ్చేటోళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఎవరు నచ్చినా నాదే తప్పని అంటారు. ఇప్పుడు మా సప్న నేను ఎట్లా తీసుకుపోవాలి ఇంటికి? సప్న రాయే, ఇంకోసారి రాగానే నువ్వు చెప్పినట్టు ఇంటా, నిన్ను బాధ పెట్టనే. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. సప్న రాయే ప్లీజే. సప్న ఇప్పుడు నువ్వు రాకుంటే ఈయనే మందా చేస్తా, నేను చెప్తానా? సప్న నిన్ను ఏ ఇబ్బంది పెట్టనే, ఈ కాంచి నేను మంచిగా చూసుకుంటా. నిజమే సప్న, నేను రాగా నిన్ను కొట్టా. నువ్వు ఇప్పుడు రాలేదనుకో నీ పేరు చెప్పి ఈయనే మందాకి చేస్తా. ఏంది సత్తవా? ఎట్లా చేస్తావు? ఎవరి కొరకు చేస్తావు? ఏడవకు నచ్చండి. నాకు భయం అవుతుందన్నా. నువ్వుకో రాగురా. ఈ ఇంటికి వెనక ముందు అడిగేటోళ్ళు ఎవరు లేరనుకుంటానవా? అసలు ఎందుకు చచ్చుడు? నువ్వు ఏం బాధ వచ్చిందని సత్తా అంటాను. నువ్వు ఎప్పటికైనా మారుతావని ఎవ్వరు ఎన్ని ఎడ్డిచ్చినా కష్టపడుకుంటూ వచ్చింది మా చెల్లె. ఇరుగు పొరుగుల ముందు చిన్నపోవద్దని, మీ చుట్టాల ముంగట సులుకన కావద్దని కష్టపడుకుంటా నీ గౌరవం కాపాడుకుంటా వచ్చింది. దాని కష్టం విలువ నీకు గనవలేదా? నీ గౌరవం కాపాడలేదా? అసలు దాన్ని ఎట్లా కొట్టినావు నువ్వు? మొగతనం అంటే ఆడోళ్ళని కొట్టుడు కాదు, వాళ్ళ కండ్లల్లో నీళ్లు రాకుండా సాదుకున్నోడే మొగడు, అసలైన మొగోడు. శేష పని ఎసోడదైన బుక్కడ బువ కోసం బిడ్డ, గొప్పలు చెప్పుకున్నాడు కాదు. నా బిడ్డ బాధ చూడలేక అప్పుడు జగబెట్టుకుంటూ వచ్చిన. నువ్వు మారుతావా అని. ఇక ఎప్పుడు మారుతావు నువ్వు? భార్య భర్తలు అంటే పంచుకునేటట్టు ఉండాలి కానీ తెంచుకున్నట్లు కాదు. ఇప్పటికైనా దాని మనసు తెలుసుకొని మంచిగా మెదులుకో. సప్న మనసు ఎంత బాధ పెట్టినో నాకు తెలుసు. క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడుతున్నా. చేసే పనిలా గొప్పలు ఉండాలనుకున్నా కానీ చేసుకున్న భార్య మనసు అర్థం చేసుకోలేకపోయినా. నన్ను క్షమించే సప్న. జీవితం అంటే ఏంటో, భార్య లేకుంటే ఇల్లు ఎంత చిన్నపోతుందో
నిన్ను కొట్టి పంపించినాకనే నాకు తెలిసి వచ్చింది. నేను ఇక మారుతా, ఏదో ఒక పని చేసుకుంటా. నేను పని చేసినాకనే సప్న నచ్చి తీసుకుపోతా. ఆగు, నువ్వు మారాలని, నన్ను అర్థం చేసుకోవాలని ఆశపడ్డా. నీ మాటల్లో మార్పు కనబడ్డది. నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్నది ఇదే. సప్న, నా సాధగనితనం నిన్ను బాగా కష్టపెట్టింది. నన్ను క్షమించే. ఇన్ని రోజులు భార్య సంపాదనతో బతికినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఏ పనైనా చెప్తానే నేను మంచిగా చదువుకుంటా. ఈ మాట కోసమేనయ్యా నా బిడ్డ నడుస్తుంది ఎదురు చూస్తాను. మీరు మంచిగా కలిసి ఉంటే నేనయ్యా నాకు సంతోషం. పోనీ తీయేసిందాం ఇక. బావనైతే ఇట్లా తీసుకోపారు. బావా ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉండరు ఇక. చిన్నమ్మ నేను పోయేస్తాను. ఇంట్లోకి రా అన్న, అన్నం నేను పోదు. నా బిడ్డ నువ్వు కూడా బుక్కడ పని ఉంది, నేను పోతా. నువ్వు ఏడ్చుకుంటే ఇంటికి వచ్చినావని చిన్నమ్మ బాధపడుకుంటే నాకు ఫోన్ చేసింది, అందుకే వచ్చిన. ఇప్పుడు అన్నీ క్లియర్ అయినాయి కదా, మంచిగా ఉండరు ఇక. నేను పోయేస్తా. మళ్ళీ ఎప్పుడన్నా కలుతా తీసేళ్ళే. బావా నేను పోతాను. సరే బావా, ఎల్లుండి మేము సమ్మక్క చేసుకుంటాం. నేను ఫోన్ చేస్తా, రామరే. సరే. అల్లుడు బుక్కడ బువ్వ తిని బిడ్డని తీసుకొని పోదా. దాయిగా వెళ్ళి పెట్టుకోకూరి, మంచిగా కలిసి ఉండూరి. అమ్మా పోయి చెప్తానే. సరే అయ్యా, వెళ్ళి పెట్టుకోకూరి, మంచిగా కలిసి ఉండూరి. సరే అత్తమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె మాటలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఇట్లా గట్టి కొట్టుర్రి. బాయ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మాకు ఇంకింత ప్రోత్సాహం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.